చూస్తున్నారు కదా, మై ఓట్ మై రైట్ అంటూ చాలా మంది ఇక్కడికి చేరుకుంటున్నారు. కొంతమంది సీనియర్ సిటిజన్స్ చేరుకోవడం జరుగుతుంది. దాంతోపాటు ఇప్పుడే ఓట్ క్యాస్ట్ చేసి కొంతమంది చేరుకుంటున్న సందర్భం. ఓటర్లు పోటెత్తుతున్నారు. మరి ముఖ్యంగా పెద్దవాళ్ళందరూ కూడా వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్న సందర్భంలో 12 దాటినప్పటికీ ఓటింగ్ పర్సెంటేజ్ ఇంకా మందకొడిగా మనకు కనిపిస్తున్న సందర్భం. ఈ నేపథ్యంలో వాళ్ళేమంటున్నారు, వాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ తరానికి ఎటువంటి డైరెక్షన్స్ ఇవ్వాలనుకుంటున్నారు, ఎటువంటి సూచనలు ఇవ్వబోతున్నారు, వారి మాటలను తెలుసుకుందాం. నమస్తే అండి. మీ ఆర్టీవీ తరఫున ఈ ఓటర్లందరికీ ఓటర్ వేయాలంటే ఇన్సెంటివ్ అనుకోండి, ప్రోత్సాహం అనుకోండి, కలిగించడానికి ఏం చేయాలి, ప్రభుత్వ పరంగా అనుకోండి, మీ టీవీ పరంగా అనుకోండి, ఏం చేస్తే బాగుంటుందని వేస్ అండ్ మీన్స్ అంటారు. మీరు ఏమన్నా ఆలోచించి ప్రజలకు ప్రోత్సాహం కలిగించే విధంగా చేస్తే బాగుంటుంది. వాళ్ళనే ఏమంటారు, ఎందుకంటే చాలా మంది 4 అయిపోతున్నా కనీసం 4 గంటల వరకు ఓటాకు ఉంది, అంతో 4 కావచ్చు 5 కావచ్చు, కొన్ని సందర్భాల్లో ఇంకొన్ని సందర్భాలు 6 వరకు ఎక్స్టెన్షన్ ఇస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏమంటారు, అయినా వాళ్ళకి ఓటు హక్కును వినియోగించుకోరు, వాళ్ళ గురించి మీరు ఏమంటారు? ఇప్పుడు హైదరాబాద్లో మనకు చాలా వరకు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అనుకోండి, ఈ మోతీనగర్ ఏరియాలో చాలా వరకు ₹1,00,000 పైబడి సంపాదించే వాళ్ళు ఉన్నారు. కానీ వీళ్ళు వాట్సాప్లో రాజకీయ పనులు ఏదో చేయలేదు, ఏమో చేయలేకపోయారని చెప్తూ ఉంటారు. కానీ వాళ్ళందరూ ఈ విధంగా ఓటు హక్కు వేయడానికి ముందు వస్తే బాగుంటుందని చెప్పి మా ఉద్దేశం. అది ఎంతో చదువుకున్న వాళ్ళు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఓటు వేయడానికి వెనక్కుంటారు, ఏమన్నా కామెంట్ చేయడానికి ముందుకుంటారు. కాబట్టి ఓటు వేయడానికి కూడా వాళ్ళకు ప్రేరణ కలిగించి ఎవ్రీ ఓటర్ షుడ్ బ్రింగ్ 4 అనదర్ ఓటర్స్ టు అండ్ ఓట్ ఇన్ ది కాన్స్టిట్యున్సీ ఇన్ ద రెస్పెక్టివ్ ఓటర్ బూత్స్. దట్ ఈస్ మై కాన్సెప్ట్. మీకెలా అనిపిస్తుంది, ఎందుకంటే ఇది ఒక పండగ, ప్రజాస్వామ్యానికి పండుగ. ఈ పండుగలో మీరు భాగస్వామ్యం అయ్యారు, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి, చాలా సంతోషం. మన ఓటు హక్కు వినియోగించుకోవాలి, ఇప్పుడు జనరేషన్ కి స్ఫూర్తిగా ఉండాలనేసి మేము ముందుకు వచ్చామండి. ఇట్లా వాళ్ళు రావాలి, మన ఓటుకు మనం ఇచ్చుకో, మన ప్రజాస్వామ్యం నిలిపించుకోవాలి కదా, నిలబెట్టుకోవాలంటే ముందుకు రావాలి. మాట వినిపిస్తూ ఉంటుంది, నేను ఒక్కరిని ఓటు అయిపోతే ఏమవుతుంది, నా ఒక్క ఓటుతో ఏమైపోతుంది, అలాంటి అభిప్రాయం ఉన్న వాళ్ళకి ఏమంటారు? అది తప్పు. మన వాళ్ళు అంతా అలా అనుకుంటే ఇంకేముందండి, ఇంక వేస్టే కదా ఇది. తప్పకుండా అందరూ ఉపయోగించుకోవాలి, ప్రతి చిన్నవాళ్ళు కానీ ఇప్పుడు ఓటు హక్కున్న ప్రతి వాళ్ళు ఇది వినియోగించుకోవాలి, అప్పుడే మనకి కరెక్ట్గా సాధ్యం అవుతుంది ఇది. రైట్, కంక్లూజన్లో ఏం చెప్తారండి? ఎందుకంటే చాలా మంది మీరు అన్నట్టుగా ఓటు వెయ్యరు, కానీ సోషల్ మీడియాలో ప్రభుత్వాలను ప్రశ్నిస్తుంటారు, వ్యవస్థలను ప్రశ్నిస్తుంటారు. వాళ్ళకి నిజంగా ఆ ప్రశ్నించే హక్కు ఉంది అని అనుకోవచ్చు. మేము ప్రశ్నిస్తాం, మీ ఆర్టీవీ పరంగా మీరు ఈ ఓటర్లని ప్రేరణ చేయడానికి ఇన్స్పిరేషన్ మీరేం చేస్తున్నారు చెప్పండి. రైట్, ఈ మార్నింగ్ నుంచి ఎటువంటి ఇన్స్పిరేషన్ స్టోరీస్ ఉన్నాయో, ఒక తల్లి తన బిడ్డను తీసుకొచ్చింది, ఆటిజం బిడ్డని తీసుకొచ్చి మరి తను ఓటు వేయించింది తన బిడ్డ చేత. ఇటువంటి ఇన్స్పిరేషన్ స్టోరీస్ మార్నింగ్ నుంచి కూడా మనం చూపించడం జరుగుతుంది. ఇప్పుడు మీలాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇందాకలో వచ్చిన కొంచెం సింగర్స్ లాంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇన్స్పిరేషన్ స్టోరీస్ మేము చూపిస్తున్నాం. రండి ఓటేయండి అని చెప్పి మార్నింగ్ నుంచి మేము కూడా పిలుపునిస్తున్న సందర్భం. అందుకే మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్న సందర్భం ఉంది. అందుకే నేను అడుగుతుంది ఏంటంటే ఏం చెప్తారు, ఎందుకంటే కొన్ని కోట్ల మంది ప్రజలు చూస్తుంటారు, వాళ్ళకి ఏం చెప్తారు మీరు ఈరోజు? మరి ముఖ్యంగా చిన్నపిల్లలు 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఓటు హక్కు వచ్చింది, అఫ్కోర్స్ కొంతమంది వస్తున్నారు, రాని వాళ్ళకి ఏం చెప్తారు మీరు ఓటు వేయడం అనేది మా యొక్క జన్మ హక్కు అని తల్లిదండ్రులు అనుకోండి, ఎంప్లాయీస్ అనుకోండి, ఉద్యోగస్తులు అనుకోండి, వాళ్ళు వేస్తూ ఉండాలి. దీనివల్ల మనకు ఉపయోగం ఏమిటి అంటే, ఇప్పుడు మీకు ఒక ఓటుతో కూడా ఓడిపోయిన వాళ్ళు ఉంటారు. మీరు అనుకున్నటువంటి ఉపయోగకరమైన క్యాండిడేట్ గెలవాలి అంటే మీరు అనుకోండి, మీరు ఓటు వేయాలి. మీ విధంగా మీ యొక్క ఎంప్లాయీస్ అనుకోండి, మీ నేబర్స్ అనుకోండి, మీ యొక్క స్టూడెంట్స్ అనుకోండి, ఒక టెంపుల్కి వెళ్ళినా, ఒక సినిమాకి వెళ్ళినా అందరికీ చెప్పండి, మీరు ఓటేయండి, మీతో పాటు ఇంకో నలుగురిని పట్టుకొచ్చి ఓటేయించండి. అది మీ యొక్క ధ్యేయం అని పెట్టుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎలా అనిపిస్తుంది ఓటు వేయడం అనేది? It's our duty to do it, and we did it. Our part is done. Let the God decide who's going to be the winner. We are waiting for it. ఎంతూజియాజం కనిపిస్తుంది, ఓటు వెయ్యాలి, ఓటు వేసాను, ఆ రెండు కనిపిస్తున్నాయి. ఎందుకని స్ట్రాంగ్ విల్, లేకపోతే ఏంటది? Exercising the franchisee and మనం జనాభా లెక్కలో ఉన్నందుకు ఓటు వేయాలి. You are a human being, you are living, you have to vote. And I can see the theme here, my right, my vote అని చెప్పి. సో చాలా మంది దీన్ని ఉపయోగించుకోకుండా దే స్టార్టెడ్ క్వశ్చనింగ్ ఇన్ సోషల్ మీడియా. వాళ్ళకి ఏం చెప్తారు? మూర్ఖులు అని చెప్తాను. మూర్ఖులు. See, that is your franchisee where you are electing your own person to rule you for the next coming days. So ఆ ఫ్రాంచైజీ ఉపయోగించుకోకుండా గవర్నమెంట్ వాళ్ళని తిడితే ఫస్ట్ ఎక్సర్సైజ్ యువర్ ఓట్, దెన్ క్వశ్చన్ పీపుల్, దెన్ దే విల్ ఆన్సర్. యు ఆర్ నాట్ ఎక్సర్సైజింగ్ యువర్ ఓట్ అండ్ యు ఆర్ క్వశ్చనింగ్, దట్స్ వెరీ రాంగ్. అందుకని మూర్ఖులు అని చెప్పాను. ఇందాక మీరు ఒక మాట అన్నారు,
ఇది జీవితకాలం గుర్తుండిపోయే మెమరీ ఫోటో తీసుకోవాలని చెప్పి. హౌ మెమరబుల్ ఇట్ ఈస్. ఇంతవరకు చాలా ఓట్లు వేసి ఉంటారు. వాట్ ఈస్ ద బెస్ట్ మెమరబుల్ ఓటింగ్ డే ఆర్ ద బెస్ట్ ఓట్ వాట్ హ్యాపెన్ ఇన్ యువర్ మీ లైఫ్ లో జరిగింది ఏంటది? Every election is a memorable event for me. లవ్లీ. ఎందుకంటే I campaign, I go with all parties. I'm not for any single party. ఓకే. Being in a colony for 25 years, I go with every person because everybody is my neighbor or everybody is my friend. I don't go with one single party. గెలిచేది ఎవరు అనేది దైవ నిర్ణయం, వీ డోంట్ నో. బట్ మన కాలనీ అభివృద్ధి కోసం మనం ఏం చేయొచ్చు అన్న దానిలో మనం కలిపికట్టుగా పని చేసినప్పుడే మనకి ఏదన్నా పాజిటివ్ రిజల్ట్ వస్తుంది. సో దట్స్ ద ఎంతు విచ్ ఐ హ్యావ్. సాధారణంగా ఏదో ఒక స్కూల్స్ లోను లేకపోతే ఇలా చూస్తూ ఉంటాం పోలింగ్ స్టేషన్ అనేది. ఒక పార్క్ లో పోలింగ్ స్టేషన్ అనేది కాస్త డిఫరెంట్ గా అనిపిస్తుంది. అండ్ ఎలా ఉంది మీకు ఎన్విరాన్మెంట్ కావచ్చు అండ్ ఓటర్స్ వస్తున్న విధానం కావచ్చు మీకు అనిపిస్తుంది? కాలనీ వరకు let me tell you, this is the most organized and most conducive environment for any of our residents to come and vote here, because they have an excellent facility. It's cool, quiet and very organized, no ruckus, and and this is a colony, and it is our responsibility to do that. We love this arrangement, ట్రాఫిక్ జామ్స్ ఉండవు, టూ మచ్ క్రౌడ్ ఉండదు, జనాలు వచ్చి రద్దీ చేయడం ఉండదు. అసలు పబ్లిక్ ఈజ్ లైక్ నో వన్ ఈస్ దేర్, యు ఆర్ జస్ట్ వాకింగ్ ఇన్ అండ్ కమింగ్ అవుట్, వి ఆర్ నాట్ స్టాండింగ్ ఇన్ క్యూ. And it took me one minute for me to go and finish that whole thing. అంత పెద్ద పెద్ద లైన్ లో నుంచడం లేదు, ఏం లేదు. కానీ నాకు అంటే పర్సంటేజ్ ఆఫ్ ఓటర్స్ ఎంత ఇక్కడ అరౌండ్ 10%, అరౌండ్ 9 o'clock అలా మొత్తం అరౌండ్ 9.2% రికార్డ్ అయిందట. ఓకే. నేను అది కూడా చూడలేదు. నేను మై నెంబర్ వాస్ 200. ఓకే. Till now 200 votes polled in my booth. Yes, 200 because I signed on 200 number. ఓకే. Yeah. Yeah. Signed it. Maybe then మీరు ఇమీడియట్ గా అంటే మేబీ ఐ మస్ట్ బి I was 181. No, 198. నా అవునా? ముందే 199. 200. ఈయన వెనకే నేను ఉన్నాను. సో ఇద్దరి మధ్య ఈ విషయంలో చిన్న ఫైట్ జరుగుతోంది అయితే. ఏమీ జరగట్లేదు, మేము మంచి ఫ్రెండ్స్ అండి. We are good friends. We are good. That's what I am saying. True. We are good singers also. Oh my god, then sing a song దీనికి సంబంధించి, ఎలక్షన్ కి సంబంధించి. జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా, జంకు గొంకు లేక ముందు ఓటు వేయరా, ఓటు వేయరా, జయమ్ము నిశ్చయమ్మురా. ఓకే, నెక్స్ట్ లైన్ మీరు కూడా పాట కుదిరితే అదే పాట అయినా ఓకే. చాలండి, నాకు ఒక ఈవెంట్ ఉంది. జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా, జంకు బొంకు లేక ముందు సాగి పొమ్మురా, ఓటు వేయరా, జయమ్ము నిశ్చయంబురా. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బోత్ ఆఫ్ యూ. ఓటేసారా? ఓట్ వేసేసినాం సార్. ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది సార్. 4 కోట్ల ప్రజలు, 4 లక్షల ప్రజలు ఓటు వైపు చూస్తున్న సందర్భం. హౌ ప్రౌడ్ యు ఆర్ సెల్ఫ్? చాలా బాగా అనిపిస్తుంది. ఫెసిలిటీస్ అన్ని బాగానే ఉన్నాయండి? ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయండి. ఓటింగ్ క్యాంప్ లో బాగానే ఉంది, ఫెసిలిటీస్ బాగుంది. ఓటర్స్ కి చాలా బాగా బ్రహ్మాండంగా అరేంజ్మెంట్ చేశారు. చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మై రైట్ మై ఓట్ ఈ క్యాంపెయిన్ స్టార్ట్ చేయడం జరిగింది ఇటు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోని ఒక పోలింగ్ స్టేషన్ దగ్గర. మీరు చూడొచ్చు, ఆ ఫ్రేమ్ చూస్తే మీకు అర్థమవుతుంది కదా. రండి, ఉపయోగించుకోండి మీ హక్కు ఓటు వేయడం. ప్రశ్నించాలి అనుకునే కన్నా ముందు, అంటే ప్రభుత్వాన్ని కావచ్చు వ్యవస్థని ప్రశ్నించాలి అని అనుకునే కన్నా ముందు మీ హక్కు. మై రైట్ మై ఓట్, నా ఓటు నా హక్కు అనేది గుర్తుపెట్టుకున్నట్టు కూడా ఈ ఫ్రేమ్ని వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేసిన సందర్భంలో చాలా మంది వస్తున్నారు, సెల్ఫీలు దిగుతున్నారు. వాళ్ళు అంటున్న మాటలు చాలా ఇన్స్పిరేషన్గా మారుతున్నాయి. అంతేకాదు, ఈ ఫ్రేమ్కి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేసే సందర్భంలోని ఈ పార్క్కి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ పార్క్ సాధారణంగా రోజు ఎన్నో చర్చలు జరుగుతుంటాయి. మార్నింగ్ వాకింగ్ నుంచి మొదలుపెట్టి మార్నింగ్ డిస్కషన్స్ నుంచి మొదలుపెట్టి ఎంతో చర్చ జరుగుతుంటుంది. ఒక్కసారి కొంతమంది పెద్దవాళ్ళు కూడా ఓటు హక్కు వినియోగించుకుని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. ఓకే, సో మీరు చూడొచ్చు, పెద్దవాళ్ళందరూ కూడా వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకుని ఇక్కడి నుంచి వెళ్తున్న సందర్భం. పోలీసులు కూడా ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేసిన సందర్భంగా ఉంది. చాలా పోలీస్ స్టేషన్స్ మనం చూసాం. ఇక్కడ చూసినప్పుడు కాస్త ఆహ్లాదకర వాతావరణం, ఎందుకంటే ఒక పార్క్లో ఏర్పాటు చేయడం, సో దట్ వాళ్ళకు కూడా కాస్త ఆహ్లాదకరంగా ఉంటుంది ఓటు వేయడానికి వచ్చే వాళ్ళకి సంబంధించి. సో దాంతోపాటు సెక్యూరిటీని కూడా బందోబస్తుని కూడా ఏర్పాటు చేసిన సందర్భం. జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, అట్ ద సేమ్ టైం డ్రోన్స్ నిఘాను ఇక్కడ ఏర్పాటు చేసిన సందర్భానికి సంబంధించి కూడా మనం చూడొచ్చు. సో డ్రోన్స్తో ప్రస్తుతం ఇక్కడ నిఘాను ఏర్పాటు చేసిన సందర్భం ఉంది. అలా డ్రోన్స్ ఇప్పుడు సర్వేలెన్స్ ప్రారంభించబోతున్నారా? సార్, మార్నింగ్ 6 o'clock మార్నింగ్ నుంచి స్టార్ట్ చేశారా? అప్ టు ఈవినింగ్ 6 o'clock. ఓకే,
ఒక్కసారి దీన్ని ఆపరేట్ చేయడానికి అవుతుందా ఇప్పుడు చేయొచ్చా? సార్ ఇంగ్లీష్ ఓకే, మార్నింగ్ నుంచి మీరు చేస్తూనే ఉన్నారన్నమాట దీన్ని, ड्रोन्स ని ఆపరేట్ చేస్తూ వాటిని. ఓకే, హిందీ బాత్ करते हैं आपकी? ఓకే ఓకే. సో ఒకసారి మీరు చూడొచ్చు డ్రోన్స్ ని వాళ్ళు ఆపరేట్ చేస్తున్న సందర్భం ఉంది. డ్రోన్స్ తో సర్వైలెన్స్ అంటే డ్రోన్స్ తో ప్రస్తుతం ఇక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేది వాళ్ళు ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి మీరు చూడొచ్చు డ్రోన్ సాయంతో డ్రోన్లను ఎగరవేసి దాదాపుగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేది డ్రోన్ల సాయంతో పర్యవేక్షిస్తున్న సందర్భం. ఒక పోలింగ్ స్టేషన్ దగ్గర ఉన్నాం. పోలింగ్ స్టేషన్ దగ్గర ఎటువంటి సందర్భం ఉంటుంది అంటే ఇక్కడ ఎటువంటి సెక్యూరిటీ ఉంది, ఆ సెక్యూరిటీకి సంబంధించి ఏమైనా ఇబ్బందికర వాతావరణం అంటే చుట్టుపక్కల ప్రాంతాల మీద ఒక కంప్లీట్ అవగాహన కావచ్చు, విజన్ కావచ్చు, లేకపోతే చుట్టుపక్కల ప్రాంతాల మీద పూర్తిగా పట్టు బిగించేందుకు శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా ఒక సగటు ఓటర్ అనే వ్యక్తి తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు రావడానికి కల్పించాల్సిన ఆ వసతులు కావచ్చు, అన్నిటి మరి ముఖ్యంగా సెక్యూరిటీ విషయంలో. ఎందుకంటే ఆఖరి నిమిషాల్లో ఎటువంటి పరిస్థితులు తలెత్తుంటాయో కొన్ని పోలింగ్ స్టేషన్స్ లో మనం చూసాం. సో అటువంటి సమస్యాత్మక పోలింగ్ స్టేషన్స్ ని గుర్తించి అక్కడ సర్వైలెన్స్ ని మరింత కట్టుదిట్టం చేయడంతో పాటు ఈ డ్రోన్ నిఘా మీరు చూడొచ్చు ఇక్కడ వీళ్ళు ఆపరేట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ వీళ్ళు ఆపరేట్ చేస్తూ ఉంటే అది ఆ డ్రోన్ ఎగురుతూ ఉంటుంది. ఆ డ్రోన్ ఎగిరి అది మీరు చూడొచ్చు డ్రోన్ కి సంబంధించి ఆ టాప్ ఆఫ్ ద యాంగిల్ నుంచి దానికి ఉన్న కెమెరా సాయంతో ఎత్తుకు వెళ్లే కొద్దీ దీని చుట్టూ దీని రేడియస్ కి సంబంధించి సుమారు ఎంత రేడియస్ కవర్ చేస్తుందండి? అరౌండ్ 50 మీటర్ వరకు ఇది ఉంటుంది. ఇది దానికి ఉన్న రేడియస్ లో మొత్తం అంతా కూడా పర్యవేక్షించడం జరుగుతుంది దాని కెమెరాకి సంబంధించి. మీరు చూడొచ్చు ప్రస్తుతం హైదరాబాద్ కి సంబంధించి జరుగుతున్న ఈ బైపోల్ అంటే జూబ్లీ హిల్స్ బైపోల్లో ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయనేది ఇటు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆ భద్రతా ఏర్పాట్ల భాగంగా నిన్న మనం చూసినప్పటికీ ట్రయల్ కూడా వేసిన సందర్భం డ్రోన్స్ తోని ప్రస్తుతం ఈ డ్రోన్ ని ఆపరేట్ చేస్తూ ఇక్కడ పరిస్థితిని పర్యవేక్షించడం జరుగుతుంది. మరి ముఖ్యంగా వీటన్నిటిని ఒక కమాండ్ కంట్రోల్ ఒక కమాండ్ సెంటర్ ని ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచి వీటిని పర్యవేక్షించడం జరుగుతోంది. ఎక్కడటువంటి ఇష్యూస్ ట్రిగర్ కాకుండా వాటిని ముందే నిలువరించేందుకు ఈ ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉందనే చెప్పుకోవాలి. మొత్తంగా అయితే మాత్రం జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో పోలింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి జనాలు వస్తున్నారు. పోలింగ్ వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఎవరైనా వినియోగించుకోకపోతే ఇంకా వినియోగించుకోవాలని చెప్పి అధికారులు చెప్తున్న నేపథ్యం మీరు చూడొచ్చు. పూర్తిగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఓటరు తన ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు. మీరు చూడొచ్చు ఎలక్షన్ అధికారులు కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన సందర్భం ఉంది. దాంతోపాటు కొంతమంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత బయటకు వచ్చారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎలా అనిపిస్తుందండి మీకు మీరు మీ ఓటు హక్కును వినియోగించుకున్నారు? ఇట్స్ గుడ్ అండి. ఓటు హక్కు వినియోగించుకోవాలి ఎవరైనా సరే. అది యాజ్ ఏ ఇండియన్ సిటిజన్ వీ హ్యావ్ టు ఫీల్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఓటింగ్. చాలా మంది నేను చూస్తున్నాను పెద్దవాళ్ళు లేకపోతే అరౌండ్ ఒక 30+ లేకపోతే 35+ ఉన్న వాళ్ళు మాత్రమే పోలింగ్ స్టేషన్కి వస్తున్న సందర్భం కనిపిస్తోంది. ఏమంటారండి, మీరేమంటారు? ఎందుకంటే యువతలో ఓటింగ్ వెయ్యాలనే ఆసక్తి పోతుందా? హౌ డు యూ సీ దిస్? ఎలా చూస్తారు? యువతలో ఇప్పుడు ఎలాగ వాళ్ళు ఉద్యోగాలకు వెళ్తున్నారండి చేయడానికి. యువతలో నిజంగానే పోతోంది. ఎవరు ఏ పార్టీ వస్తే మనకేంటి, మనకేం చేస్తుంది అనే భావం వాళ్ళకి కలుగుతోంది. బహుశా దానివల్లేమో మరి ఎందుకో వాళ్ళు ఓటు మీద ఇంట్రెస్ట్ చూపించట్లేదండి చాలా మంది. వాళ్ళకి ఏం చెప్తారు యువతకి? యాజ్ ఎ డెమోక్రటిక్ సిటిజన్ మీరు తప్పకుండా ఓటు వినియోగించుకోవాలి. మీకు నచ్చినా నచ్చకపోయినా మీకు ఏదో పార్టీ ఆ పార్టీ వాళ్ళు ఉంటారు, వెళ్తున్నారు మనల్ని. సో వీ హ్యావ్ టు గివ్ ఓట్ కంపల్సరీ ఓటింగ్ హక్కు వినియోగించుకోవాలని చెప్తాను. చేసుకోవాలి. ఇప్పుడు ఓటింగ్ రైట్ అనేది ఏదైతే కల్పించారో మనకి ఒక ఏజ్ వచ్చిన తర్వాత దానికి డెఫినెట్లీ వీ హావ్ టు యూటిలైజ్ ఇట్. Why? Because your vote is this one is having more value. First of all, that's why we have to utilize the vote. One vote, one value. One man, one vote, one value. That principle, this one, each and every citizen in the country has to follow that. థ్యాంక్ యూ సో మచ్ అండి. మొత్తంగా అయితే మాత్రం చాలా మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత వాళ్ళు ఒకటే పిలుపునివ్వడం జరుగుతోంది. ఇక్కడ మీరు చూస్తే పోలింగ్ స్టేషన్కి సంబంధించి
ఒకసారి ఆ విజువల్ మీరు చూడడం జరుగుతోంది. పోలింగ్ స్టేషన్ దగ్గర సర్వైలెన్స్ ప్రస్తుతం ఎలా ఉంది అనేది మీరు చూడొచ్చు విజువల్స్ లో. చాలా మంది వస్తున్నారు, తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఓటర్లకు కావచ్చు, లేకపోతే పోలింగ్ స్టేషన్ కి సంబంధించి సెక్యూరిటీ విషయంలో కూడా డ్రోన్ తో పర్యవేక్షిస్తున్న సందర్భం ఉందంటే కనుక మనకి అర్థమవుతుంది. మీరు చూడొచ్చు ప్రస్తుతం డ్రోన్ ఏ రేంజ్ కి వెళ్ళింది, అక్కడి నుంచి ఎటువంటి విజువల్స్ అది రికార్డ్ చేస్తుంది, అంటే ఏ స్థాయిలో ఆ రికార్డ్స్ ని ఆ విజువల్ రికార్డ్ చేయగలదు, చేస్తుంది అనేది ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇది సెంట్రల్ కమాండ్ కి సంబంధించి, అంటే ఒక కమాండ్ సెంటర్ నుంచి ఆ విజువల్స్ ని తీసుకోవడం, ఆ విజువల్స్ ని బేస్ చేసుకొని సర్వేలెన్స్ చేయడం, దాని తర్వాత అక్కడ పరిస్థితి ఒకవేళ అదుపు తప్పదంటే వెంటనే యాక్షన్ లోకి దిగడం. దీంతో డ్రోన్ పర్యవేక్షణతో ప్రస్తుతం నిఘాను మరింత కట్టుదిట్టం చేస్తున్న పరిస్థితి. మొత్తకైతే మాత్రం జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో పోలింగ్ కంటిన్యూ అవుతోంది. ఓటర్లు పోటెత్తుతూనే ఉన్నారని చెప్పుకోవాలి. తెలియదు వాట్ ఎవర్ ఇట్ మే బి ద రీజన్, యువత మాత్రం పెద్దగా ముందుకు వస్తున్న సందర్భం అయితే మాత్రం కొన్ని పోలింగ్ స్టేషన్స్ లో కనిపించట్లేదు. అనాసక్తి చూపిస్తుందా, ఇంట్రెస్ట్ గా ఉన్నారా, లేకపోతే ఇంట్రెస్ట్ చూపించట్లేదా, మీరేమనుకుంటా అని చెప్పే ప్రయత్నించండి. వీడియో జర్నలిస్ట్ విజయ్తో సచిన్, RTV జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.